హాయ్. హలో అందరికి. ఈరోజు మా ఇంట్లో నేను రాజ్మా కర్రీ చేశాను. మీరేం చేశారో కామెంట్స్‌లో చెప్పండి. దానికోసం మనం ముందుగా ఓవర్ నైట్ రాజ్మా సీడ్స్‌ని సోక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి, జీలకర్ర వేసేసి, సన్నగా చాప్ చేసేసుకున్న ఆనియన్స్ వేసేసి, దాంతో పాటు పచ్చిమిర్చి, అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, ముందుగా 2 టమాటోస్ తీసుకొని ప్యూరీ చేసిన పేస్ట్‌ని అందులో వేసేయాలి. అది కుక్ అయ్యేలోపు మనం ఒక బౌల్‌లో 4 స్పూన్స్ కర్డ్ తీసేసుకొని, అందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆల్రెడీ కుక్ అవుతున్న దాంట్లోకి యాడ్ చేసేసేయాలి. ఇది యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకి కుక్ చేయాలి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రాజ్మా సీడ్స్‌ని వేసేసి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని, అలా ఆ రాజ్మా సీడ్స్ మునిగేంత వరకి వాటరేయాలి. ఆల్మోస్ట్ నాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పట్టేసాయి. ఆ వాటరేసేసి మళ్ళీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 10 విజిల్స్ వచ్చేంత వరకి కుక్ చేసేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత సాఫ్ట్‌గా కుక్ అయిపోతే లాస్ట్‌లో మనం కొరియాండర్‌తో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రాజ్మా కర్రీ రెడీ. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో?